ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు నందు ఉన్నటువంటి దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున ప్రత్యేకంగా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో ఉండేటువంటి గొప్ప అవకాశాన్ని, ఈ పునరుద్ధారపు ఆరాధనలో మనందరూ కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు మంచి అవకాశం అనుగ్రహించి ఉండగా, మీరందరూ మరి ఆయా స్థలాల్లో ఉన్న వారందరూ కూడా సంఘ బిడ్డలైన వారందరూ కుటుంబాలుగా చేరి ప్రభు సన్నిధిలో మీరు కొనసాగాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యంగా సంఘ బిడ్డలైన వారందరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రార్థనాపూర్వకం కొనసాగించాలని ప్రేమతో తెలియపరుస్తూ, అందరూ మోకరించండి. ఇక్కడ ఉన్న వారు అక్కడే ప్రార్థనాపూర్వకం మోకరించినట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారపు ఆరాధన లైవ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రభు మనకి ఇచ్చిన అద్భుతమైన అవకాశం కొరకు చేతులెత్తి అందరూ స్తోత్రములు చెల్లిద్దాం. వందనాలయ్యా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, మహిమ నీకే, ఘనత నీకే, మహిమ నీకే, ఘనత నీకే. గడిచిన కాలం అంతా ప్రభు తమ కృపను దాచినందుకే మరొకసారి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం. ప్రపంచమంతా లాక్ డౌన్ లో కొనసాగుతుండగా దేవుడు ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు అద్భుతమైన అవకాశం ఇచ్చిన స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున మరి దేవుని సన్నిధిలో అనేక మంది దైవ సేవకులు లైవ్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉండగా, ఆ లైవ్ ప్రోగ్రాములను ఆశీర్వాదకరంగా జరిగించి సంఘాలు తన వాక్యం ద్వారా దేవుడు తృప్తి పరచబడు రీతిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఇంకా ఆయా స్థలాల్లో మరి దేవుని సన్నిధికి ఉండకుండా దూరం కూడా ప్రతి ఒక్క బిడ్డ దేవుడు ప్రేరేపించి ఆయన సన్నిధిలో ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు కృప చూపడానికి చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. చేతులెత్తి స్తుతించాలి. నోరు తెచ్చి ప్రభుని స్తుతించాలి. నోరు తెచ్చి ప్రతి ఒక్కరు హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడుదల మహిమ పరచబడు రీతిగా స్తోత్రములు చెల్లిద్దాం. అనేక మంది విషయాలకు ప్రార్థించుటకు దేవుడు కావలసిన కృపను గ్రహించడానికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం. వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడు రీతిగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం. విరోధంగా పోరాడుతున్న దుష్టుని కార్యనిస్తూ నామలు నాశనం చేయబడు రీతిగా స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ప్రత్యేకంగా వారి కుటుంబాల కృపలు దాచి భద్రపరచు వర్ధులు చేయ రీతిగా స్తోత్రములు చెల్లిద్దాం. గరుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. నీ మహా కనికరాన్ని బట్టి గడిచిన కాలం అంతా దాచి కాపాడి నీ సన్నిధిలో ఉండే మంచి అవకాశం మీరు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ప్రత్యేకమైనటువంటి లైవ్ ప్రోగ్రామ్ మీ సన్నిధిలో అన్నాయన అంగీకరించండి. యేసు నామములో ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆయా ప్రాంతాలు అనేకమైన ప్రాంతాలను ఆయన ప్రభు యొక్క లైవ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తుండగా వీక్షిస్తుండగా యేసు నామములో నీ బిడ్డలందరూ దీవించబడాలి. కుటుంబాలు ఆశీర్వదించబడాలి. అభ్యంతరాలు దూరం అయిపోవాలి. సాతాను కార్యాలు తొలగించబడాలి. ఆయన నిశ్చయముగా నా తండ్రి కరోనా వ్యాధిని పడిన ప్రతి వ్యక్తిని కూడా కనికరించి వారిని ముట్టి ఆ వ్యాధి నుంచి విడుదల కలిగించి క్షేమాన్ని దయచేసి ఇక నీ సన్నిధికి దూరమైన ప్రతి వ్యక్తిని మీరు దర్శించి ఆనందించే భాగ్యం దయచేస్తారని నమ్ముచు, మీ చేతికి అప్పగిస్తూ గొప్ప కార్యాలు ధరిస్తారు నమ్ముచు. యేసు నామములో ప్రార్థించి కూడికంతని మీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ ప్రార్థనా పూర్వకంగా మీరు సహకరించండి. పాటలు పాడుకుని ప్రభుని గణపరుద్దాం. పాడుతుండగా అందరు కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని కీర్తించి ప్రభుని గణపరుద్దాం. దేని బిడ్డ పాడుతున్న అందరూ కలిసి చప్పట్లు కొడుతూ మీరు కూడా మరి ఏకీవించి ప్రభుని మహింపరచాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి వచ్చినటువంటి పాట పాడుకొని ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యం అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపడతాం. పాడుతుండగా అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచాలి. ఎవరైనా ఆలోచనతో ఉండొద్దు. పాడండి, చప్పట్లు కొట్టండి, ప్రభుని కీర్తించండి. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా
యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతమై ఆరాధుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే నీకల ధ్వనిగల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు నీకల ధ్వనిగల మార్గమునందు నన్ను క్షణమైన మౌనులను నీవు నడిపిన మార్గం క్షణమైన వీడులను నీకు సహవాసం క్షణమైన మౌనులను నీవు నడిపిన మార్గం క్షణమైన వీడులను నీకు సహవాసం ఆరాధుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే సంతోషమందైన శ్రమలయందైన నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు సంతోషం చెప్పడంతో నిత్యమైన మహిమను శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమను శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు ఆరాధుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే ఆకాశమందుండి ఆశీర్వదించుతివి అభాగ్యుడనైన నీవు కైగరించగలిగితివి ఆకాశమందుండి ఆశీర్వదించుతివి అభాగ్యుడనైన నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపు యేసయ్యా నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు ఆరాధుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే నా జీవితం సంతోషమే నీతో నాను బంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నాను బంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు ప్రదాతమై నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యం నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతమై ఆరాధుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో నాను బంధం మాధుర్యమే
హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. ప్రియులారా, పాడుతుండగా కలిసి లైవ్ లో వీక్షిస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా పాడుతుండగా కలిసి చప్పట్లు కొడుతూ మీరు కూడా పాడి ప్రభువుని కీర్తించి ప్రభువుని కనపరచాలని ఈ మంచి అవకాశాన్ని, గొప్ప గోల్డెన్ ఆపర్చునిటీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు అద్భుతమైన అవకాశం అనుగ్రహించి ఉండగా, ఎవరు అనాలోచనతో ఉండగా దేవుని బిడ్డల ప్రభు సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని దేవుని సన్నిధిలో మరి సంతోషించి ఆనందించాలని మరోసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఇంకొక పాట మనం పాడుకొని ప్రభుని స్తుతిద్దాం. మీరందరూ హుషారుగా ప్రభుని స్తుతించండి, హుషారుగా ప్రభుని గణపరచండి. ఎవరు అనాలోచనతో ఉండకుండా దేవుని సన్నిధానాన్ని అనుభవించాలని ప్రేమతో మరొకసారి మీకు అందరికీ విన్నపం తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. పాటల పుస్తకంలో నుంచి ఎవరు సమీపించలేని తేజస్సుతో కొడుతూ ప్రభుని గణపరిచి ప్రభుని కీర్తించి ప్రభుని మహిమపరిచి రెండు చేతులెత్తి ఘనంగా ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం దేవుని సన్నిధిలో మనం చదువు మనం పాడుకుందాం. పాడుతుండగా అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని కీర్తించాలని కోరుతున్నాం. ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. అందరూ కలిసి పాడి ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. ఇహలోక బంధాలు మరచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నిలిచి బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించునేనా.
చేతులు పైకెత్తి సాధించగల స్తోత్రం చెల్లిద్దాం. అందరూ క్రమంగా ఉండాలి. దేని పెట్టారా అనాలోచనతో ఉంటే ఇక్కడ నుంచి బయలుపోవాలి. ఇప్పుడే ఎవరు అనాలోచనతో ఉండి శాపాన్ని తెచ్చుకోవద్దు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. క్రమాన్ని మీరు పాటించాలి. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు కనుక చాలా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు ఎత్తట్లా చాలా మంది. హల్లెలూయా. వెళ్ళిపోవడం ఇష్టం లేకపోతే వెళ్ళిపో. చేతులు ఎత్తి అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరో పాట మనం కలిసి పాడుకొని ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపొద్దాం. కలిసి పాడి ప్రభుని స్తుతించి కీర్తించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఉత్సాహగానము చేసేదము, ఘనపరిచేదము మన యేసయ్య నామము అనే పాట పాడుకొని అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని గణపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉత్సాహగానము చేసేదము, ఘనపరిచేదము యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరిచేదము Hallelujah.
దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని ప్రసన్నత మనమందరూ సంతోషిస్తుండగా దేవుని హల్లెలూయా హల్లెలూయా యెహోవా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా 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 లబిమి దరలదరలబషి అలనా కోతరల mighty one mighty Lord mighty Lord mighty Lord mighty Lord amen hallelujah hallelujah ఆమేన్ ఆమేన్ అందరూ ఘనంగా చేతులెత్తి ప్రభు స్తోత్రములు చేయండి మరోసారి హల్లెలూయా హల్లెలూయా మంచి అవకాశాన్ని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సందులో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన నిజంగా ఏమిచ్చినా యేసే రుణాన్ని మనం తీర్చండి స్తోత్రం ఇటువంటి ఆరాధన ఇటువంటి సంతోషం ఇటువంటి ఆనందం కోల్పోయి ఎన్నో నెలలు ఈ రోజు ఆయన సంధిని అనుభవించడానికి అసలు పరవశించి ప్రభుని కీర్తించడానికి నా దేవుని నామాన్ని ఘనపరిచి ఆత్మలో నింపబడటానికి దేవుడు అవకాశం ఇచ్చారు హల్లెలూయా హల్లెలూయా అందరూ మోకరించండి అందరూ మోకరించండి అందరూ మోకరించండి అందరూ మోకరించండి మోకరించండి ఎక్కడ ఉన్నవారు అక్కడే దేవుని బిడ్డలారా మోకరించండి మోకరించి ఎక్కడ ఉన్నవారు అక్కడే మోకాళ్ళ మీద దేవుడు మనకి ప్రేమించి మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని జారు విడుచుకోకుండా అందరూ మోకాళ్ళ మీద కన్నులు మూసుకొని చేతులు ఎత్తాలి అని చెప్పాను మీకు చేతులు ఎత్తి నోరు చేసి ప్రభుని స్తుతించు ప్రభుని గణపరచు నోరు తెచ్చి ప్రభుని స్తుతించు తమ్ముడు నువ్వెక్కడున్నా తల్లి నువ్వెక్కడున్నా సహోదరులు నువ్వెక్కడున్నా సరే కన్నులు మూసుకుని ఏకీభవించాలి దైవ సేవకులు నడిపిస్తున్నప్పుడు నడిపింపుడు లోపడినప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయని మరోసారి జ్ఞాపకం చేస్తాం కన్నులు చేతులు ఎత్తి నోరు తెచ్చి ప్రభుని స్తుతించు హల్లెలూయా 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 mighty Lord ఆమేన్ ఈ సమయమందు దేని బిడ్డలారా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ నిర్మూలన కొరకు దేవుడు అద్భుతంగా వైరస్ వ్యాధిని దేవుడు తొలగించి ప్రపంచ ప్రజలందరికీ క్షేమం ఆరోగ్యం ఇచ్చినట్లుగా కరోనా వ్యాధి సోకిన దేశాలని ప్రాంతాలని వ్యక్తులను దేవుడు దర్శించి అద్భుతమైన తన కనికలను చూపించి మనకున్న వ్యాధిని స్వస్థపరచుటకు చేతులెత్తి బిగ్గరగా ప్రార్థన చేద్దాం ఆత్మావేశముతో నోరు చేసి ప్రార్థించండి అధికారంతో యేసు నామములో కరోనా వ్యాధిని శపించును అది అధికారంతో యేసు నామములో బంధించబడాలని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ కన్నులు తమ్ముడు కన్నులు చేతులెత్తి ప్రభు మనల్ని ప్రేమించడానికి అద్భుతమైన అవకాశాన్ని బట్టి నోరాల ప్రభు సన్నిధిలో నోరాల ప్రభు గణపడుగా ఆయన పాదాల మన సమీపత ఆయన సన్నిధిలో ఉండే మంచి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు నిజంగా ఎంతైనా దేవుని సన్నిధిలో మనం ఉండే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చారు హల్లెలూయా 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 మహిమ నీకే ఘనత నీకే మహిమ నీకే ఘనత నీకే స్తోత్రం ప్రార్థన చేస్తాము ప్రార్థన నోరు తెచ్చి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన అద్భుతమైన అవకాశాలు చాలా విడిచుకోకుండా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచు దేవుడా బయట ఉన్న వాళ్ళకి ఏకీభవించాలి ప్రతి ఒక్కరు ఏకీభవించాలి చేతులెత్తి కన్నులు మూసుకొని ఏకీభవించాలి హల్లెలూయా 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 mighty Lord మహిమ నీకే ఘనత నీకే ప్రభావము నీకే స్తోత్రము కనికరించిన ఆయన ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి నా తండ్రి నా ప్రభావ కరోనా వ్యాధి నిర్మూలన కొరకు ఆయన చేతులెత్తి ప్రార్థిస్తున్నాను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను ఏ వ్యక్తి
పరిస్థితులు అనుకోని వెళ్ళిపోకుండా ఈ వ్యక్తి మరణ బద్ధకాలు చిక్కపడకుండా యేసు నామములో ఆ వ్యాధి సోకినటువంటి దేశాలను, రాష్ట్రాలను, ప్రాంతాలను, ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దర్శించున్నాయన యేసు నామములో అద్భుతమైన రక్షణ కార్యం జరుగునుగాక. అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ఎవరంతా వారిని ప్రార్థించాలి. మౌనంగా ఉండక నోరు తెరవాలి. గట్టిగా ప్రార్థన చేయి. తమ్ముడు నోరు తెరిచి ప్రతి ఒక్కరు గట్టిగా ప్రార్థించవలసిన బాధ్యత మనపై ఉన్నది. అధికారంతో ప్రార్థన కరోనా వ్యాధి యేసు నామములో శపించబడును గాక. కరోనా వ్యాధి యేసు నామములో నిర్మూలమైపోవును గాక. కరోనా వ్యాధి యేసు నామములో బలహీనమైపోవును గాక. నోరు తెలిసి అధికారంతో ప్రార్థించు. తమ్ముడు ఎక్కడున్న వారు ఎక్కడి ప్రార్థన పూర్వకం మీ కూర్చున్న స్థలాల్లో, మీ ఉన్న స్థలాల్లో ప్రార్థించవలసిన బాధ్యత మనపై ఉన్నది. ఎన్నో లక్షల మంది నాయన ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. ప్రభువా దయచేసి మీరు అద్భుతం జరిగించండి తండ్రి. మీ కనికరం దిగి రావాలి, మీ జాలి దిగి రావాలి, మీ ప్రేమ దిగి రావాలి, మీ హస్తం చాపబడాలి. కరోనా వ్యాధి యేసు నామములో నిర్మూలమైపోవాలయ్యా. ప్రజలందరికీ క్షేమం దయచేసి, ప్రజలందరికీ రక్షణ దయచేసి, ప్రజలందరికీ క్షేమం, కాపుదల, భద్రతను నిలిచున్నాయినా. ప్రజలను మీరు పోషించండి. ప్రజలను మీరు ఆరోగ్యంతో నింపండి. ప్రజల కీడతో దూరపరచిన ఆర్థిక సంపదమైన దరిద్రత యేసు నామములో తొలగును గాక. నిశ్చయముగా మీ కార్యాలు జరిగించున్నా తండ్రి. రాజ్యానికి మహిమ కలుగును గాక. దయచేసి మీరు మా ప్రార్థన ఆలకించున్నాయన. ప్రపంచ దేశాలన్నింటి కొరకు ప్రార్థన చేస్తుండగా దయచేసి మీరు కనికరించమని అడుగుచున్నాను ప్రభువా. నీ గాయపడిన హస్తాన్ని చాపండి ప్రభువా. యేసు నామములో కరోనా వ్యాధిని పడిన ప్రతి వ్యక్తి కుటుంబం దర్శించున తండ్రి. మరి ఆ వ్యాధిని యేసు నామములో విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. మీరు స్వస్థపరిచి ఉన్నాడు ప్రభువా. ఆయన మీరు తప్ప ఎవరున్నాడు ప్రభువా. దయచేసి మీరు అద్భుతం జరిగించు ఆయన. పరమ వైద్యుడు అద్భుతం చేయండి ఆయన. అధికారుల చేతులు తీస్తున్నారు, నాయకుల చేతులు తీస్తున్నారు. ఎవరు వాళ్ళు ఏమి జరగదు ప్రభువా. మీరు మాత్రం అద్భుతం జరిగించగల దేవుడు కనుక మీరు మా ప్రార్థన మీరు ఆలకించండి. కరోనా వ్యాధి నిర్మూలించున్నా తండ్రి. ఆ శాపాన్ని తొలగించున్నాయన, ఆ తెగులు తొలగించున్నాయన, ఆ శాపం కొట్టివే ప్రభువా. ఆ ప్రపంచ దేశాలు ప్రజలు చేసిన పాపాలు క్షమించున్నాయన, ఆ పితలు చేసిన పాపాలు క్షమించున్నాయన, ఆ దేశ ప్రజలు చేసిన పాపాలను క్షమించు తండ్రి. మా రాష్ట్ర ప్రజలు చేసిన పాపాలు క్షమించున్నా తండ్రి. అతిక్రమాలు క్షమించున్నా ప్రభువా. కనికరించిన ఆయన మీ కోపం తొలగించండి ఆయన. మీ కోపం మన్నించబడాలి స్వామి. మీరు కనికరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కరోనా వ్యాధుల నుంచి ప్రజలకు విడుదల, స్వస్థత మీద అనుకరించిన ఆయన. నీ గాయపడిన హస్తాన్ని చాపున ప్రభువా. అద్భుతంగా ప్రజలు స్వస్థత పొందాలని ఆయన. పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మార్చబడాలి తండ్రి. నిశ్చయముగా మీరు మా ప్రార్థన ఆలకించు. ఘనకార్యం జరిగించున్నాయన, ఆశ్చర్యమైన కార్యం జరిగించున్నాయన. కరోనా వ్యాధి నుంచి ప్రజలందరికీ స్వస్థత దయచేయను ఆయన. దానితో ప్రయాసపడుతున్న నాయకులను, అధికారులను, అన్ని రకాల డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు నామములో నీ కాపుదలను గ్రహించబడును గాక, నీ భద్రతను గ్రహించబడును గాక. ఏ కీడు దూరం నాయన దాకుండా దూరం చేయమని ప్రార్థిస్తున్నారు. మీరు వాగ్దానం చేశారు, ఏ తెగులు నీ గుడారము సమీపించిందని. నీ వాగ్దానం నెరవేర్చబడును గాక, నీ మాట నెరవేర్చబడును గాక. నిశ్చయముగా మీరు రోషం పూరిన అతన్ని, జాలి పూరిన అతన్ని, ప్రపంచ దేశాలన్నిటిని, మా భారతదేశాన్ని, మా ఆంధ్ర రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఆ కరోనా వ్యాధిగ్రస్తులందరూ యేసు నామములో స్వస్థపరచబడును గాక, యేసు నామములో స్వస్థపరచబడును గాక, యేసు నామములో స్వస్థపరచబడును గాక. కీడు తొలగిపోవును గాక. యేసు
స్వస్థపరిచిన ఆయన ఈ అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రజలకి క్షేమము, ఆశీర్వాదం, ఆరోగ్యము, ప్రశాంతమైన వాతావరణం మీరు అనుగ్రహించమని మీ సదులో మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఆలకించండి, గొప్ప కార్యం జరిగించి మీరు మహిమ పొందుకోండి. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి, కన్నులు మూసుకోండి. ఆయన ఉదయ కాల సమయంలో నియమం పైన ప్రార్థిస్తున్న అద్భుతం జరిగించండి. ప్రాముఖ్యంగా ప్రపంచ దేశ ప్రజలందరినీ గడగడ వణికిస్తున్న ఈ కరోనా వైరస్ వ్యాధి విషయం పాదాల చేత ప్రాధేయపడుతుండగా మీరే ఒక అద్భుతము జరిగించండి ప్రభా. ఈ మహత్తరమైన మాట చెప్పుని శూన్యంలో సృష్టి కలిగిన చేసిన దేవుడా, నా తండ్రి మీరు ఒక మాట పలికితే అద్భుతము జరుగుతుంది కనుక, మీరు ఆజ్ఞాపిస్తే ఒక అద్భుతము జరుగుతుంది కనుక ఈ వైరస్ పక్షాలు ఒక అద్భుతము జరిగించండి. ఈ వైరస్ పక్షాన్ని మీరు ఆజ్ఞాపించండి పరిశుద్ధ. ఈ వైరస్ పక్షాన్ని మీ దక్షిణ బాహు చాపండి పరిశుద్ధ. దయచేసి భయంకరమైన పరిస్థితి నుంచి ప్రపంచ ప్రజలందరినీ రక్షించండి పరిశుద్ధ. దేశ ప్రజలందరినీ రక్షించండి పరిశుద్ధ. ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేయండి పరిశుద్ధ. ఇప్పటికి ఎంతో మంది నా తండ్రి నాయన అనేకమైన రీతిలుగా నా ప్రభు మరణకరమైన ఘోష వినిపిస్తూ ఉండగా పరిశుద్ధ ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ఇంకనైనా విడిపించండి ప్రభా. మా పాపాలు బట్టి కానీ మా అతిక్రమాలు బట్టి కానీ కృప తక్కువ చేయదు ప్రభా. ఈ పరిస్థితి నుంచి విడిపించి ప్రపంచ ప్రజలందరికీ నా ప్రభు సురక్షితమైన కాపుదల, పరిపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. గొప్ప దేవుని చేతులెత్తి స్తోత్రములు చేయండి. మరొకరు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఇక భయంకరమైన వ్యాధుల నుండి ప్రభుని మీరు విడుదల దయచేయండి ప్రభా. మీరు మాత్రమే నాయన వ్యాధుల నుండి విడుదల చేయడానికి సమర్థుడే అయి ఉన్నావు నాయన. నీకు స్తోత్రాలు నాయన. అనేక మంది ప్రభా దయసేవకులు నాయన, అనేక మంది భక్తులు ప్రభా నాయన మీ వైపు చేతులు ఎత్తి ఉండగా పరిశుద్ధాత్మ సియోనులోని మా హస్తములను చూసి పరిశుద్ధాత్మ యేసయ్య ఇప్పుడే దేశమంతటపై నీ హస్తము చాపి నాయన యేసయ్య ఇప్పుడే నాయన వ్యాధి నుండి విడుదల దయచేయండి ప్రభా. యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. మీరే స్వస్థపరచున్న నాయన. ప్రతి ఒక్క బలహీనత నుండి, ప్రతి ఒక్క రోగం నుండి యేసయ్య మీరే ఒక మాట సెలవిచ్చిన ఆయన. ప్రతి ఒక్క బలహీనత విడుదల దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బలహీనత విడుదల దయచేయండి అయ్యా. యేసు నామములో మీరు మాత్రం అద్భుతం మీరు జరిగించండి అయ్యా. యేసు నామములో సహాయం మీరే నాయన. దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి నాయన. మీరు సహాయం దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి అయ్యా. అయ్యా మా బిడ్డలకు దోషం, మా యొక్క దోషములు బట్టి నాయన మీ నాయన కృప మాత్రం తక్కువ చేయదయ్యా. ఇక్కడ అయినా మమ్మల్ని కనికరించండి అయ్యా. ఇప్పుడే మీ జాలి బిడ్డలందరిపై కుమారించి నాయన ఇప్పుడే విడుదల 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 నామములో పరిశుద్ధాత్మ నాయన మీరు ఒక అద్భుతం మీరు జరిగించండి అయ్యా. ఇప్పటికే నాయన ఎంతమంది అయితే బిడ్డలకి వ్యాధి చోకిందో పరిశుద్ధాత్మ నాయన మరొకరికి వ్యాధి అంటకుండా పరిశుద్ధాత్మ యేసు నామములో సోకిని వ్యక్తుల నుండి ఇప్పుడే మీ హస్తము చాపి పరిశుద్ధాత్మ మరొకరికి ప్రబలకుండా నాయన దహించగిలో కాల్చి వేసి పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు. స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి మీ నామానికి మహిమయు ఘనతయ ప్రభావంలో తెచ్చుకోమని స్వస్థపరిచేవాడిని మీరు వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి వల్ల నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మనందరి ప్రార్థన ఆలకించిన గొప్ప దేవునికి చేతులెత్తి స్తోత్రములు చేయండి. అందరూ స్తుతించండి, అందరూ స్తుతించండి, అందరూ స్తుతించండి. హల్లెలూయా 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 యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా హల్లెలూయా హల్లెలూయా చూస్తున్నారా
చేతులెత్తి ఘనంగా ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కూర్చుందాం దయచేసి, ఎక్కడ ఉన్నవారు అక్కడే కూర్చుంది. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో లైవ్ ద్వారా మరి వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైన వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, అత్యంత మహిమ ప్రభావం కలిగిన దేవుడు. ఆయన సన్నిధికి మనకు దూరం కానివ్వకుండా ఆయన సన్నిధిలో ఉండే మంచి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చి దీని బిడ్డ ఆయన మాటల ధ్యానం చేయడానికి ఆయన సన్నిధిలో ఆయన ఉన్నతమైన మహిమను అనుభవించడానికి దేవుడు శ్రేష్టమైన అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం ప్రార్థనాపూర్వకంగా. మీరు మనసు పెట్టి దేవుని యొక్క మాటలు వినాలని, ఒకవేళ మీరు అక్కడక్కడ కూర్చొని పాస్టర్ గారు చూడలేదులే అని చెప్పి అనుకుంటున్నాము, ఒకవేళ దైవ సేవకులు మీ సమక్షంలో లేనప్పటికీ కూడా దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి. ఇక్కడ ఉండే మీరు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. అనాలోచనతో ఉన్నట్లయితే మీకు ఎంత మాత్రం క్షేమం కాదని మరోసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని వినండి, శ్రద్ధగా వాక్యాన్ని గమనించండి. నేను బిడ్డరా వాక్యం చెప్తుండగా దైవ సేవకుల వైపు చూస్తూ మీరు వాక్యాన్ని వినడం మీకు ఆశీర్వాదం అని మరోసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ధ్యాన నిమిత్తం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట చదివి సహకరించాలి. దేని బిడ్డారా, దేవుని యొక్క వాక్య భాగంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే దేవుని యొక్క గ్రంథంలో ఆ వ్యక్తిని గురించి రాయబడిన మాట ఏంటంటే పరాక్రమశాలి అయిన సాధువు. చాలు, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బైబిల్ యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటను గమనిస్తే ఎంతో మంది భక్తులు బైబిల్లో ఉన్నారు. వారి వ్యక్తిగత జీవితాలను బట్టి, వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి, వారిలో ఉన్న మంచి లక్షణాలను బట్టి దేవుడు వారికి కొన్ని బిరుదులు ఇస్తూ వచ్చారు. వారిని అనేక రకాలుగా ఆశీర్వదిస్తూ వచ్చారు, అనేక రకాలుగా దీవిస్తూ వచ్చారు. ఈరోజు మన ధ్యానం నిమిత్తం దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు సాధోకు అనే వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. స్తోత్రం చెల్లిద్దాం. చేతులు అనుకుంటున్నాను అందరికీ గట్టిగా ఉండాలని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ యొక్క వాక్యంలో దేవుడు సాధోకు అనే వ్యక్తిని గురించి ఏం రాస్తాడంటే, సాధోకు అని కామన్గా చెప్పుకోవచ్చు, కానీ పరాక్రమశాలి అయిన సాధోకు అని బైబిల్లో సాధోకుని గురించి రాయబడిన ఒక అద్భుతమైనటువంటి టైటిల్. ఈ లోపల మనందరూ కూడా రకరకాల బిరుదులు చెప్తా ఉంటారు. కొంతమంది గురించి అమ్మో ఆమె నోరు చాలా పెద్దదయ్యా అని చెప్తుంటారు. మరి కొంతమంది నుంచి ఎప్పుడు నిద్రేనండి బాబా, ఏం నిద్రపోతా అర్థం కాదంటారు. మరి కొంతమంది ఎప్పుడు దేని మీద అబద్ధాలు చెప్తుండండి, సాడులు చెప్తుందండి, కొంపలు కూల్ చేస్తుందండి. ఇలాగా వ్యక్తుల గురించి లోకంలో ఎన్నో రకాల బిరుదులు మనకు వస్తా ఉంటాయి. స్తోత్రం. మరి కొంతమంది గురించి ఎప్పుడు తిండిపోతేనండి, ఏది కూడా వద్దంటండి, ఎంత పెట్టినా సరే మెక్కుతానే ఉంటారండి అని రకరకాల పేర్లు, రకరకాల బిరుదులు వస్తాయి. మరి మీ ఊర్లో మీకు ఏమేమి పేర్లు ఉన్నాయి మరి మీకే తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో ఆ వ్యక్తికి దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే పరాక్రమశాలి అని దేవుని యొక్క లేఖనాల్లో రాయబడిన మాట. పరాక్రమశాలి అని దేవునికి మాత్రమే చెందింది. స్తోత్రం చెల్లిద్దాం. దైవజనులు యేసన్న గారు కూడా పాటల సీడీలో దేని పెట్టారా, పాటల క్యాసెట్ రిలీజ్ చేస్తూ ఒక క్యాసెట్ ఒక వాల్యూమ్కి ఏమని పెట్టారంటే పరాక్రమశాలి అని పేరు పెట్టారు. అందులో కూడా ఉంటారు ఆ పాట కూడా, పరాక్రమశాలివై నడిపావు కాపాడి కదా. హల్లెలూయా. ఆయన పరాక్రమశాలి. అయితే బైబిల్లో సాధోకు పెట్టబడినటువంటి పేరు ఏంటంటే పరాక్రమశాలి అయినటువంటి సాధోకు అని లేఖనాల్లో రాయబడిన మాటను మనం చూస్తున్నాం. దేని బైబిల్లో నేను మీతో చెప్పేటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం అని బైబిల్లో సాధోకు అనే పేరు కలిగిన వాళ్ళు 10 మంది ఉన్నారు. స్తోత్రం అమ్మా. ఎంతమంది ఉన్నారండి? 10 మంది జీవితాన్ని చదవటం ప్రారంభించాను. 10 మందిని గురించి మాట్లాడటం, చదువుకోవటం ప్రారంభించినప్పుడు దేని బిడ్డారా, 10 మంది వ్యక్తిగత జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి.
చిన్న చిన్న లోపాలు తప్ప వాళ్ళ జీవితంలో దేని బిడ్డరా పెద్దగా ఎంచదగినటువంటి అనుభవాలు, వ్యతిరేక స్వభావాలు ఏమీ లేకుండా దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని కొరకు అద్భుతమైన రీతిలో జీవించినట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాట. దేవునికి స్తోత్రం. ఈనాటి సంఘానికి సాధోకు లాంటి వ్యక్తులు కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. సాధోకు లాంటి వ్యక్తులు ఏ సంఘంలో ఉంటారో, సాధోకు లాంటి మనస్తత్వం కలిగినటువంటి విశ్వాస జీవితంలో ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళ ద్వారా క్షేమం, సంఘానికి ఆశీర్వాదం, సంఘానికి మేలు, సంఘానికి దీవెన, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. స్తోత్రం. లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యంలో సాధోకుల గురించి అక్కడక్కడ మనం చదువుకుంటా ఉంటాం. నేను కేవలం ఒక్క సాధోకుల గురించి మాత్రమే చెప్పాలనుకోవట్లేదు. సాధోకు అని పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో దరిదాపుగా 10 మంది వరకు ఉన్నారు. ఈ 10 మంది వ్యక్తిగత జీవితాలు మనం ఒక్కసారి వాళ్ళ జీవితంలో ఆలోచన చేయడం ప్రారంభిస్తే దేవునికి అనుకూలమైన, దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు వాళ్ళ జీవితంలో ఉన్నాయి. గనుక దేవుడు సాధోకు కుటుంబాన్ని లేక సాధోకు వంశాన్ని, సాధోకు సంతతి వారందరినీ బహుగా దీవించబడి ఉన్నతమైనటువంటి స్థాయిలో వారిని ఉంచినట్లుగా సాధోకు యొక్క సంతతి యావత్తు దీవించబడినట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాట. దేవునికి స్తోత్రం. సాధోకు అని సాధారణంగా విశ్వాసులు ఉన్నారు, సాధారణమైన భక్తి జీవితం కలిగిన వ్యక్తులు ఉన్నారు, కులానికి సంబంధించినట్టు ఆ సంతకు సంబంధించిన నాయకులు ఉన్నారు, యాజకత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి యాజకులు కూడా ఆ పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమని ఈ రోజు దేవుని సన్నిధిలో మీతో చెప్పాలనుకునే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే సాధోకు అనేటువంటి పేరు కలిగిన వాళ్ళు 10 మంది బైబిల్లో ఉన్నారు. వారిలో ఒక్కొక్క అనుభవాన్ని మనం చదవటం ప్రారంభిస్తే నిజ క్రైస్తవ సంఘానికి ప్రస్తుత కాలంలో, ఈ కడవరి కాలంలో ప్రభు రాకడ ఎదురు చూస్తున్నటువంటి దుర్దినాలలో దేని బిడ్డ ఆయన రాకడ అతి సమీపుంటుండగా ఈ చివరి దినాల్లో మనం అందరం ప్రభు రాకడ ఎత్తబడాలంటే సాధోకు లాంటి శ్రేష్టమైన అనుభవాలు మనం కలిగి జీవించాలి. స్తోత్రం. గట్టిగా అలలో చెప్పగలరా? సాధోకు అంటూ ఉన్నాం కదా. అసలు సాధోకి అనుభవాలు ఏంటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యం సాధోకు అని మాటకి బైబిల్ ఏం రాయబడిందంటే నీతిమంతుడు అని రాయబడింది. సాధోకు సామాన్యుడు కాదు ఏం బిడ్డరా, నీతిమంతుడైనటువంటి సాధోకు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యంలో ఆ పేరుకు అర్థం దేవుని యొక్క లేఖనంలో రాయబడిన మాటను మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నట్లయితే ఈ రోజు క్రైస్తవ సంఘములు విశ్వాస జీవితంలో సాధోకు యొక్క మంచి లక్షణాలు మనకు కలిగి జీవించినట్లయితే అది మనకి ఎంతైనా క్షేమకరమని పరిశుద్ధాత్మకుడు మనకి నేర్పడానికి ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి చేతులు హల్లెలూయా. ఒక్కొక్కటిగా దేవుని చిత్తమైతే 2-3 మాటలు మీకు త్వరగా సాధోకుల గురించి కొన్ని మాటలు మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థనాపూర్వకంగా వీక్షించాలని, మరి అక్కడక్కడ కూర్చున్న వారు కూడా మీరు అనాలోచనతో అటు తినకుండా కుటుంబ సమేత కూర్చొని ఈ మాటలు మీరు ధ్యానం చేయడం ప్రారంభిస్తే ఖచ్చితంగా సాధోకుని ఆశీర్వదించిన దేవుడే ఈ రోజు నిన్ను దీవించునుగాక. సాధోకు వంశమంతా ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవుడు సాధోకుల గురించి ఏమన్నాడు తెలుసా? వాళ్ళు మాత్రమే నా సన్నిధిలో ఉంటారు, వాళ్ళు మాత్రమే నా సంఘంలో పని చేస్తారు, వాళ్ళ వంశం మాత్రమే ఆశీర్వదించబడుతుందని చెప్పి దేవుడు సాధోకే వంశాన్ని ఆశీర్వదించి దీవెనకరంగా మార్చినట్లుగా లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాట. దేవునికి స్తోత్రం. ఇంతకీ సాధోకి అనుభవాలు ఏంటి, సాధోకి ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు అని లేఖనాల్లో రాయబడిన మాటను గమనిస్తే నెంబర్ 1 పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ యొక్క వాక్య భాగంలో చదవండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో రాయబడినటువంటి మాటను చదువుకున్నట్లయితే సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదవండమ్మా. సాధోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయించు. చాలండి, హల్లెలూయా చెప్పండి. మనసు పెట్టి వాక్యాన్ని వినాలి. సాధోకుని దేవుడు ఏర్పాటు చేసుకొని, సాధోకుని దేవుడు దీవించి, సాధోకు వంశమంతటి తరతరాలుగా దీవెనకరంగా మార్చబడడానికి గల కారణం ఏంటి అని లేఖనాల్లో రాయబడిన మాటని గమనిస్తే అక్కడ రాయబడిన మాట సాధోకు వంశస్థులందరూ కూడా, సాధోకు సంతతి వారందరూ కూడా దేవుని నిబంధన మందసాన్ని వాళ్ళు భుజాల మోస్తూ వచ్చినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. దేవునికి స్తోత్రం. చెప్పాలి చేతులు హల్లెలూయా. దేవుని నిబంధన మందసాన్ని మోసే ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన వాళ్ళు సాధోకు వంశస్థులందరూ కూడా. ఈనాడు దేని బిడ్డారా, కొంచెం టూకీగా ఆత్మ సంబంధం చెప్పాలంటే దేవునికి ఎవరు కావాలో తెలుసా? మందసాన్ని మోసే వ్యక్తులు కావాలి. ఆమె చెప్పండి. తినేసి బొబ్బునే వ్యక్తులు కాదు. హల్లెలూయా. చేతులు ఉన్నాయి అనుకుంటున్నాను.
ఆసక్తి తగ్గిపోతే దెయ్యం దూరిందని అర్థం అన్నమాట. హల్లెలూయా. మందసాన్ని మోసే వ్యక్తులు దేవునికి కావాలి. ఏదో పైన దేని బిడ్డరా రంగులు పూసుకొని పైన వేషాలు వేసుకొని పనికిమాలినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు కాదు, కానీ భారము కలిగి బాధ్యత కలిగి నిబంధన మందసాన్ని మోసేటువంటి వ్యక్తులు దేవునికి కావాలి. సంఘములో అటువంటి వ్యక్తులు కావాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే సాదోకు యొక్క వంశస్థులు సంతతి వారందరూ గురించి ఏమి రాయబడిందంటే, నిబంధన మందసాన్ని మోసి సాదోకు యొక్క సంతతి వారందరూ అక్కడ ఉన్నట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాట. దేవునికి స్తోత్రం. నిబంధన మందసాన్ని మోయాలి. చెప్పడమా, నిబంధన మందసాన్ని మోయాలి. ఆత్మ సంబంధంగా నిబంధన మందసం అనగా దాని అర్థం ఏంటో తెలుసా? సంఘము. మందసం అనగా సంఘము. ఈనాడు సంఘంలో ప్రజలు ఎలాంటి వ్యక్తులు కావాలో తెలుసా? సంఘాన్ని భుజానెత్తుకొని మోసే వ్యక్తులు కావాలి. చప్పట్లు కొడుతూ ప్రభువుగా చెప్పాలి. హల్లెలూయా. సంఘాన్ని సంఘక్షేమం కొరకు, సంఘ పరిచయం ఆశీర్వాదం కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైన అవమానాలు భరించి సంఘానికి ఏమాత్రం చిన్న డ్యామేజ్ కాకుండా, సంఘానికి ఏమాత్రం నష్టం కలగకుండా, సంఘాన్ని తన భుజాల మీద భారం కలిగి మోయగలిగిన వ్యక్తులు దేవుడికి కావాలి. ఆమె చెప్పండి. ఈనాడు చాలా మంది విశ్వాసులు దేని బట్టి పరిస్థితులు మనం గమనించినట్లయితే భక్తి చేస్తూనే ఉన్నారు, చర్చిలకు వెళ్తూనే ఉన్నారు, పాటలు పాడుతూనే ఉన్నారు, కానీ సంఘక్షేమం కొరకు ప్రయాసపడేవాళ్ళు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు కష్టపడేవాళ్ళు, సంఘాన్ని భుజాన్ని వేసుకొని ఏ విధమైన కీడు జరగకుండా, ఏ నష్టం జరగకుండా, ఏ కష్టం జరగకుండా సంఘక్షేమం కొరకు ప్రయాసపడేటువంటి ఆ భారాన్ని మోసే వ్యక్తులు సమాజంలో తక్కువైపోయారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎవరు ప్రార్థన చేసుకోవాలో తెలుసా? కరోనా తొలగించు నాయనా, వ్యాధి తొలగించు ప్రభువా అని ప్రార్థించాల్సిన పని దేవుడు దాన్ని తొలగించేస్తాడు. ఆమె చెప్పండి. నీకంటే అన్ని కరోనా కంటే భయంకరమైన వ్యాధి అంటే తెలుసా? మార్పు లేనటువంటి నీ మనస్తత్వం, మార్పు నీ బ్రతుకు, మార్పు నీ జీవితం అని గమనించాలి. బైబిల్ యొక్క వాక్య భాగంలో నీవు నేను ఎలాంటి అనుభవం కలిగి ఉండాలంటే, ఈ చివరి దినాల్లో క్రొత్త నిబంధన సంఘానికి ఎటువంటి వ్యక్తులు కావాలంటే, సంఘాన్ని భుజాల మీద మోసుకునే వ్యక్తులు కావాలి. ఇది నాది, మా సంఘము, నా సంఘము, మా సంఘము, ఏ విధమైన నష్టం జరగకుండా సంఘాన్ని భుజాల మీద భారం కలిగి మోయగలిగినటువంటి ఆ బాధ్యత కలిగిన వ్యక్తులు కావాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ యొక్క వాక్య భాగంలో నిబంధన మందసం మోయటువంటి సామాన్యమైన విషయం కాదు. ఎవరంటే వాళ్ళు మోయకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యంలో మందసాన్ని మోయటానికి కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు దేవుడు కలుగు చేసినట్లుగా లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే నిబంధన మందసం యొక్క సారాంశం ఏంటి అని వాక్య భాగంలో రాయబడిన మాటను గమనిస్తే బైబిల్లో చాలా సంగతులను తెలియబడరా. నిబంధన మందసం మహిమా ప్రభావం కలిగింది. స్తోత్రం. చెప్పాలి. హల్లెలూయా. ఎంత ప్రభావం కలిగిందో మీకు అర్థం కాని ఒక చరిత్ర జ్ఞాపకం చేస్తాను. ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలు యుద్ధం చేయటం ప్రారంభించారు. ఫిలిస్తీన్ యుద్ధం చేస్తుండగా, ఇశ్రాయేలుతో పోరాడుతుండగా జరిగిన విషయం ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలందరూ కూడా ఫిలిస్తీన్ల ఎదుట బయటికి వెళ్ళిపోయింది. హలో చెప్పండి. ఫిలిస్తీన్ ఎదుట నిలిచి పోరాడలేక ఓడిపోతున్నారు ప్రజలందరూ కూడా. అప్పుడేం జరిగిందంటే, కొంతమంది పెద్దలు ఆలోచించి, ప్రభాయ్ మనలందరూ ఓడిపోతున్నారు కనుక, ఓడిపోతున్నట్టు మనకు బలహీనమైపోతున్నాం, మన బలం తక్కువైపోతుంది, శత్రులు బలంగా పోరాడుతున్నారు కనుక ఒక ఆలోచన చేద్దాం. పెద్దల ఆలోచన అన్నమాట ఇది. చెప్పండి అమ్మా. పెద్దల ఆలోచన అన్ని కూడా వివరంగా తవరం ఏముండవు, ఏదంటే చేస్తుంటారు, ఎందుకంటే పెద్దలు కాబట్టి. స్తోత్రం. గట్టిగా ఈ పెద్దలందరూ ఆలోచించిన ఆలోచన ఏంటంటే, యుద్ధ భూములకి ప్రత్యక్ష గుడాలను మందసాన్ని తీసుకొచ్చేద్దాం. మనస్సు మనతో ఉంటే మన దేవుడు మనతో ఉంటాడు కనుక శత్రువులు మనం ఈజీగా ఓడించగలుగుతాం అని చెప్పి దేని బిడ్డలారా వాళ్ళు ఆలోచన చేశారు. ఒక మంచి మాట చెప్పాలి అంటే, మనస్సు మనతో ఉన్నంత మాత్రం అద్భుతాలు ఏం జరగవు. నమ్మిన వారు చెప్పండి గట్టిగా. ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి? నీ మనస్సు మార్చబడినప్పుడు, నీ బ్రతుకులో మార్పు కలిగినప్పుడు, వాక్యానుసారం నువ్వు జీవించడం ప్రారంభించినప్పుడు ఎక్కడైనా సరే దేవుడు అద్భుతం నీ ద్వారా జరిగించగలడు. అలా అద్భుతం జరిగించబడాలని ఉద్దేశంతో వాళ్ళు విడివిడి జ్ఞానంతో ఆలోచన చేసే పెద్దలందరూ ఏం చేశారో తెలుసా? నిబంధన మనసు, ప్రత్యక్ష కూడా ఉన్నటువంటి నిబంధన మనసాన్ని యుద్ధం జరుగుతున్నటువంటి యుద్ధ భూమిలోకి తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే మందస్సం దేనిపడ్డారా యుద్ధ భూమిలోకి ఇశ్రాయేల్ మధ్యలోకి వచ్చిందో, ఇశ్రాయేల్ అందరూ ఎలుగెత్తి మందస్సం మన మధ్యలోకి వచ్చింది అని గందరగోళం కేకలు వేస్తా అరవటం ప్రారంభించారు. అలిసి కేకలు వేస్తా ఉన్నారు. నా వైపు చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలిసి కేకలేస్తూ ఉంటే శత్రువులు చూడు వెళ్ళిపోలేకపోతే బయటికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. శత్రువులు దేనిపడ్డారు. ఏం జరిగిందో తెలుసు. శత్రువులు ఏం చేస్తున్నారో తెలుసా? ఇది ఎప్పుడైతే మందస్సం యుద్ధ భూమిలోకి వచ్చిందో,
ఇశ్రాయేలు అందరూ పిచ్చి పిచ్చి కేకలేస్తా ఉన్నారు. ఈ కేకలు వేస్తా ఉంటే ఫిలిస్తీన్లు విన్నారు, ఒరేయ్ వాళ్ళ దేవుని మందసం యుద్ధ రంగంలోకి వచ్చింది కనుక ఇక మనం వాళ్ళ ఎదురు నిలబడలేము, ఖచ్చితంగా వాళ్ళ దేవుడు పక్షాన్ని అద్భుతం జరిగిస్తారు కనుక మనం కంగారు పడకుండా, మనం కూడా బలహీనులు కాకుండా, మనం కూడా శక్తితో నింపబడి మనం కూడా బలంగా పోరాడతాం అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుని మన యుద్ధం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభించారో ఆ యుద్ధం హోరాహోరీగా జరిగింది. ఇశ్రాయేలు అందరూ చెత్తగా ఓడిపోయారు. మందసాన్ని అక్కడే విడిచిపెట్టి తెలిమిడారా ఇశ్రాయేలు అందరూ పారిపోయారు. వాళ్ళు అనుకున్నారు మందస్సం మనతో ఉంటుంది కనుక మనకి జయమే అనుకున్నారు. ఒక మాట చెప్పమంటారా, బైబుల్ నీతో ఉన్నంత మాత్రాన, నువ్వు మోకరించి ప్రార్థన చేసినంత మాత్రాన, ఉపవాసాలు నిధులు ఏడ్చినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, పరిచయం చేసినంత మాత్రాన ఆశీర్వాదాలు రానే రావు. స్తోత్రం. దేవుని సన్నిధిలో నీ పక్షాన దేవుడి కార్యం జరిగించాలంటే పూర్తిగా మైండ్ మారిపోవాలి, మనస్సు మారిపోవాలి, అలవాట్లు మారిపోవాలి, జీవితం మారిపోవాలి. మన మాట, మన జీవితం, మన హృదయ స్థితి మార్చబడి మన మాటలు, మన దృష్టి, మన తలపులు దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడాలి. ఆమేన్. రెండు చేతుల తలలో చెప్పండి గట్టిగా. అలా ఏమాత్రం మనసులో మార్పు లేకుండా, వాక్యానికి లోబడకుండా, వాక్యానుసారం జీవించకుండా మందసం తీసుకొచ్చి అన్ని రకాలుగా ఇంట్లో ఉంచుకున్న ఆశీర్వాదం రానే రాదని గమనించాలి. ఆమేనుందమ్మా. ఎప్పుడైతే యుద్ధంలో ఓడిపోయిన ప్రజలందరూ మనసు అక్కడే విడిచిపెట్టి పారిపోయిన ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఫిలిస్తీన్లు ఇంకా బలం తెచ్చుకొని ఏం చేసేది తెలుసా, ఒరే ఇశ్రాయేలు ఓడిపోయారు కాబట్టి ఆ మందసాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయి మనం తీసుకెళ్లిపోదామని చెప్పి దేవుని నిబంధన మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళి వాళ్ళ దేశానికి, ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయి వాళ్ళ దేవత గుడిలో పెట్టారు. స్తోత్రం. ఆ దేవత పేరు ఏంటంటే డాగోను. అనండమ్మా. దాగోను దేవత కూడా పెట్టేశారు. ఇంకా ఫిలిస్తీన్లు మనకి జయం కలిగింది, మనకి ఏ అపజయం రానే రాదు. నిజంగా వాళ్ళ దేవుని కూడా మనం బంధించాం, వాళ్ళ దేవుని కూడా మనం తీసుకొచ్చా, మనసు మన దగ్గరకు వచ్చింది కనుక కంకర ప్రాసలు ఫలించే ఫిలిస్తీన్లు అందరూ సంతోషంగా పండగ చేసుకోండి. వాళ్ళ దేవత గుడిలో మందసాన్ని పెట్టేసి సాయంకాలానికి ఇంకా తలుపులు వేసి మందిరానికి ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత దేని బిడ్డలారా వచ్చి తలుపు తీసి ఆ దేవత గుడి ఓపెన్ చేసిన వెంటనే ఏం జరిగింది తెలుసా, ఆ డాగును దేవత మందసం ఎదుట బోర్లా పడింది. చప్పడు కొడుతూ ప్రభువుని కనపడు. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ ప్రభావం కలిగిన దేవుని మందసం. ఆమె చెప్పండి గట్టిగా. ప్రతి మోకాలు యేసే నామములు వంగునట్లుగా ప్రతి దేవతి లోకుల యేసే నామములు వంగాలంతే. ఆమె చెప్పండి గట్టిగా. లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్త గమనించినట్లయితే, బైబిల్లో రాయబడిన విషయాలు మనం గమనించినట్లయితే కూడా ఆ మందస్సం ఏం చేయబడిందంటే, ఎప్పుడైతే దాగును దేవత గుడిలో మందస్సం పెట్టబడిందో వెంటనే దేవుడు ఆ దాగును దేవత అమాంతంగా పడిపోయింది. ఫిలిస్తీన్లు వచ్చారు, ఒరే మన దేవుడు పడిపోయాడేంట్రా. మన దేవుడు చెప్పండి ఎందుకు వాళ్ళ దేవుడు పడిపోయాడు, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళే నిలబెట్టుకున్నారు కనుక. స్తోత్రం చెప్పండి చెప్పాలి. హల్లెలూయా. దేని యొక్క వాక్యంలో దేని బిడ్డలు మనం చదువుకున్నట్లయితే వాళ్ళ దేవుని వాళ్ళే అందరూ కలిసి ఎంతో శ్రమపడి వాళ్ళే నిలబెట్టుకున్నారు కనుక మనుషులు నిలబెట్టిన దేవుడు పడిపోయాడు. అయితే మన దేవుడు ఎవరో తెలుసా, ప్రపంచాన్ని నిలబెట్టగలిగిన వాడు, ప్రజలందరినీ నిలబెట్టగలిగిన వాడు, పాడైపోతున్న దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దగ్గర పడ్డది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్టు నిబంధన మనసం ఎదుట డాగుంటే బాగా పడిపోయింది. ఆ రోజు అయిపోయిందా, మళ్ళీ అందరూ కలిసి ప్రయాసపడి నిలబెట్టారు దేవుణ్ణి. చెప్పండి ఎవరిని నిలబెట్టారు? వాళ్ళ దేవుణ్ణి వాళ్ళే నిలుపుకోవాలి, వాళ్ళ దేవునికి వీళ్ళే పెళ్లి చేయాలి, వాళ్ళ దేవునికి వాళ్ళే తాలిబొట్టు కట్టాలి. మీరందరూ చేతుల తలలో చెప్పండి. ఎందుకంటే మనుషులందరూ కలిసి నిలబెట్టుకున్నారు కనుక ఆ దేవతని, ఆ దేవుణ్ణి నిలబెట్టేశారు. మరలా ఆ రోజు అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లవారి రెండో రోజు వచ్చేసరికి ఈ రోజు అలా తలుపులు ఓపెన్ చేసిన వెంటనే దేని బిడ్డరా, మొదటి రోజు అయితే ఆ బొమ్మంతా కూలిపోయింది. రెండో రోజు ఏం జరిగింది తెలుసా, కూలిపోవటం కదండి, కాళ్ళు, చేతులకు చేతులు, మెడకాయ మొక్కలు అయిపోయాయి. చప్పలు కొడుతూ ప్రభుని కలుపుతారు. హల్లెలూయా. అంత మహిమ ప్రభావం కలిగిన మందసాన్ని ఈనాడు మనం మోయగలగాలి. ఆమె చెప్పండి గట్టిగా. అంత ప్రభావంతో నింపబడిన మందసాన్ని మనం మోయగలగాలి. దేవుని సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవుని సంఘం దీవెనకరంగా ఉండాలంటే, సంఘం అభివృద్ధి పరచబడి విస్తరించబడాలంటే, సంఘంలో సాదోకు వంశస్థులు లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు కావాలి. ఆమె చెప్పు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా.
హల్లెలూయా. లేఖనాల్లో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, సాదోకు వంశస్థులు నిబంధన మందసాన్ని మోసినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. ఈ రోజు దేవుడు ఎవరు కోరుకుంటున్నాడంటే, మందసాన్ని మోసే వ్యక్తులు నాకు కావాలి, మందసాన్ని మోయగలిగిన వాళ్ళు నాకు కావాలి. ఇటువంటిగా మందసం మహిమ ప్రభావం కలిగింది. స్తోత్రం అందామా గట్టిగా. ఆ మహిమ ఎంత మహిమ ప్రభావం కలిగిందంటే, ఆ దాగుని దేవత కూలిపోవడమే కాకుండా మొక్కలైపోయింది ఆ దేవత. అంతటితో దేవుడు ఆపాడా? ఆపల. సరే, ఏదో జరిగిపోయింది, ప్రమాదశాత్వం అని చెప్పి అనుకున్నారు దేని బిడ్డారా. అయినా మందసాన్ని వాళ్ళు అక్కడే పెట్టుకున్నారు. ఏం జరిగింది తెలుసా? ఆ కింద వాక్యం మీరు చదువుకున్నట్లయితే, దేవుడు ఇంకా తన మహిమని కనపరచడానికి ఆ మందసం వాళ్ళ దగ్గర ఉన్న దానిని బట్టి దేని బిడ్డారా, వాళ్ళకి ఎక్కడంటే అక్కడ భయంకరమైనటువంటి సెగగడ్డలు పుట్టించాడు. సెగగడ్డలు ఎక్కడ? రహస్య స్థలాలలో కూడా. ఇక నేను చెప్పను వివరంగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. భయంకరమైన వేడి 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 గడ్డలు పుట్టించాడు, సెగ్గడ్డలు పుట్టించాడు. ఎప్పుడైతే సెగ్గడ్డలు పుట్టించాడు, దేవుడు సంఖ్యలో అక్కడ ఎక్కడంటే అక్కడ మొహం మీద, మూతి మీద ఎక్కడంటే అక్కడ భయంకర సెగ్గడ్డలు పుట్టించాడు. ఆ భయంకర తెగులు ఆ దేశానికి వచ్చింది, భయంకర ఉగ్రత దేశానికి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, దేవుని మందస్సు అక్కడ ఉంది. దేవుని మందస్సుని తీసుకెళ్లిపోయి వాళ్ళు ఏదో సంతోషించి మేము జయించాం చెప్పి ఆనందం కేకలు వేసుకుంటున్నారు కనుక, దేవుని మందస్సు యొక్క మహిమ ప్రజలు చూడాలని ఫిలిస్తీన్లందరూ గమనించాలనే ఉద్దేశంతో దేవుడు ఆ ప్రాంతానికి భయంకర తెగులు రప్పించాడు. స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం, దేవుడు 19వ వచనం రాయబడిన మాట మీరు చదువుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథంలో 1వ వచనం నుంచి మీరు 9వ వచనం వరకు పూర్తిగా ఇంటికి జాగ్రత్త చదువుకోండి. మందసము వాళ్ళు పట్టికెళ్ళిపోయిన దానిని బట్టి, ఆ మహిమ ప్రభావం కలిగిన మందసం ఫిలిస్తీన్ దేశం తీసుకెళ్లిన దాన్ని బట్టి దేవుడు కోపం, దేవుడు ఉగ్రత ప్రాంతం మీదకి వచ్చి వాళ్ళందరి మీద ఒక తెగులు పంపించాడు. తెగులు కరోనా తెగులు కాదు ఉండోయి. హల్లెలూయా. సెగ్గడ్డలు చెప్పండమ్మా. తెలుసా మీకు ఎంత బాధ? నా లైఫ్లో ఒక్కసారి వచ్చింది, ఒక్కసారి వచ్చింది. ఆ సెగ్గడ్డతో భయంకరమైన బాధపడుతూ జ్వరం వచ్చినప్పుడు ఇంకా బాగా కాలు వాసిపోయింది. నేను బిడ్డారా, అప్పుడు ఒరిస్సాలో వాక్యం చెప్పడానికి పిలిచారు నన్ను. ఒరిస్సా రాష్ట్రానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ భయంకరమైన జ్వరము గడగడ పరిస్థితి అన్నమాట. అంత భయంకరమైన భయంతో అలాగే నొప్పితో వెళ్ళాను. ఆ రాత్రి సంపూర్ణ రాత్రి నిలబడి వాక్యం చెబుతుండగానే గడ్డ పగిలిపోయింది. మొత్తం రక్తం, మొత్తం బ్లడ్ అనమాట. దేని బిడ్డారా, ఇంకా ఎంత బాధ అంటే చెప్పలేంత బాధ. పరిస్థితి చాలా దారుణంగా. ఒక్కసారి వచ్చింది, దాని అనుభవం నేను అనుభవించాను. ఎంత బాధ అంటే, ఎక్కడంటే అక్కడ వదిలేసే వాళ్ళకి గడ్డలు, ఎక్కడంటే అక్కడ రహస్య స్థలాలలో అని రాయబడింది. స్తోత్రం చెల్లిందా? చదువుకుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ 9వ వచనం చదువు నాయనా. రహస్య స్థలాలలో గడ్డలు పుట్టించాడంత. కారణం ఏంటో తెలుసా? మందసము మహిమ ప్రభావం కలదు. ఒక్క మాట చెప్పాలంటే, మందసం మోయగలిగిన వాడు పరిశుద్ధుడై ఉండాలి. చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఫిలిస్తీయులందరూ అపవిత్రులు, దేవునికి అసహ్యకరమైన కార్యం చేసేవాళ్ళు కనుక అక్కడ మందసం ఉండకుండా ఏం బిడ్డరా, వాళ్ళందరి మీద తెగులు పంపించినట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాటను మనం చూస్తున్నాం. అంత మహిమ ప్రభావం కలిగినటువంటి మందసము మన భుజాల మీద మోయగలగాలి. మందసం అనగా దేవుని సంఘము. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఈనాడు సంఘాన్ని మోయగలిగిన వ్యక్తులు కావాలి, సంఘం కొరకు ప్రాణం పెట్టగలిగిన వ్యక్తులు కావాలి, సంఘం కొరకు దేవుడు ప్రయాసపడిన వ్యక్తులు కావాలి, సంఘ క్షేమమే నా ప్రాణముగా భావించే వ్యక్తులు కావాలి. పాటలు పాడమంటే సంఘక్షేమమే నా ప్రాణ. అబ్బో హల్లెలూయా. పాటలు బాగా, నేను బతుకులు బాగలేదు, గొప్ప విషయం అది. పాటలు పాడమంటే సంఘక్షేమమే నా ప్రాణం ఆయన చెప్పి పాటలు పాడే వ్యక్తులు ఈనాడు ఎంతో మంది ఉన్నారు. పాటలు కాదండి, సంఘానికి చిన్న డ్యామేజ్ కూడా కాకుండా, సంఘానికి చిన్న నష్టం కూడా కలగకుండా, సంఘానికి చిన్న ఏ లోటు లేకుండా, సంఘానికి ఎటువంటి అవమానం కలగకుండా ప్రతి రోజు ప్రతి నిత్యము సంఘాన్ని భుజాన మోయగలిగిన వ్యక్తులు ఈనాడు సంఘంలో కావాలి. చేతుల తలలో చెప్పండి గట్టిగా. ఆ బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చారంటే, సాదోకు యొక్క వంశస్థులందరూ మందసాన్ని మోస్తున్నట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాట. ఈ మాటలు మీకు అర్థం అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. అర్థమయ్యే మనసు నా దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ ద్వారా
ఎంతో మంది ప్రజలు సంఘానికి దూరం అయిపోయి సంఘంలో జరగవలసిన కార్యక్రమాలు సరిగ్గా జరగకుండా, అనుదిన దీప ధూప నైవేద్యములు జరగకుండా, దేవుని బిడ్డలారా ఆరాధన జరగకుండా దేవుని సన్నిధికి దూరం అయిపోతుండగా, ఇటువంటి పరిస్థితుల్లో సాతానుగాడు సంఘాన్ని పాడు చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. అయితే సంఘంలో ప్రతి విశ్వాసి పాస్టర్ గారే చూసుకుంటారులే, ఇది పాస్టర్ గారి పనే కదా అని అనాలోచనతో అజ్ఞానంగా మాట్లాడకుండా సంఘ క్షేమం కొరకు ప్రయాసపడే బాధ్యత ప్రతి ఒక్కరిది. స్తోత్రా చెప్పాలి హల్లెలూయా. సంఘం కొరకు ప్రయాసపడాలి. సంఘం యొక్క బాధ్యతను భుజాల మీద మోయగలిగినటువంటి వ్యక్తులు మనకు కావాలి. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. దేవుని ప్రజలను ఇశ్రాయేలు అందరూ కూడా వాగ్దాన దేశానికి ప్రయాణం అవుతున్నటువంటి రోజుల్లో ప్రయాణం వెళుతున్నా జరిగిన విషయం ఏంటి తెలుసా? అలా వాళ్ళు ప్రయాణమై వెళుతుండగా, నా వైపు చూడండి రా బాబు, ప్రయాణమై వెళుతుండగా యోర్దాను నది అడ్డుగా వచ్చింది. చెప్పండి అమ్మా. ఎప్పుడైతే యోర్దాను నది అడ్డుగా వచ్చిందో ప్రజలందరూ దాన్ని దాటలేని పరిస్థితి. ఎందుకో తెలుసా? ఆ కాలంలో యోర్దాను నది చాలా వేగముగా ప్రవహిస్తుందంట. గట్ల మీద నుండి ప్రవహించి ఒక వేగముగా ప్రవహించే నది యోర్దాను నది. యోర్దాను అనే మాటకి అర్థం ఏంటంటే పైనుండి ప్రవహించున్నది అని లేఖనాల్లో రాయబడిన మాట. స్తోత్రం. అంత వేగముగా ప్రవహిస్తూ పొరపాటున స్లిప్ అయిపోయి యోర్దాను నదిలో పడిపోయామా, ఆ ప్రవాహం రమాంతో కొట్టుకుని వెళ్ళి మృత సముద్రం అనగా ఆ డెడ్ సీ అంటారు, మృత సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇంకంతా ఏమాత్రం అవకాశం లేదు. అంత వేగముగా ప్రవహిస్తున్నటువంటి ఆ నది అడ్డుగా వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజలందరికీ యాత్ర ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? యోర్దాను దాటాలంటే మరి బ్రిడ్జి కట్టాలి. స్తోత్రం చెప్పండి. బ్రిడ్జి కట్టడం మన కాంట్రాక్టులు లేరు, ప్రభుత్వం వాళ్ళు ఏమాత్రం టెండర్లు వేయలేదు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన చేస్తుండగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రాంతంలో ఎవరైనా నిబంధన మందసాన్ని మోసే యాజకులు ఉన్నారేమో కనుక్కోండి అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నిబంధన మందసాన్ని మోసే యాజకులు కావాలి. ఎందుకని? యోర్దాను నదిని మీరు దాటి వెళ్ళాలంటే, యాత్ర ఆగకుండా కొనసాగాలంటే, ఖచ్చితంగా మీరు గమ్యస్థానం చేరాలంటే యోర్దాను నది దాటాలి. యోర్దాను నది దాటాలి అంటే అది ప్రవహిస్తుంది కనుక ఎంత మాత్రం దాటానికి అవకాశం లేదు కనుక ఒకళ్ళైతేరా లక్షల మంది దాటాలి. అలాంటి పరిస్థితులు ఏం చేయాలి? నిబంధన మందసాన్ని మోసే యాజకులు ఎక్కడైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయమంటే ప్రజలు ఎంక్వైరీ చేశారు. మొత్తానికి నిబంధన మందసాన్ని మోసే యాజకులు ఆ ప్రాంతంలో ఉన్నారు. స్తోత్రం. అంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నిబంధన మందసాన్ని మోసే యాజకులు మందసాన్ని తమ భుజాన పెట్టుకొని, ఆమేన్ చెప్పండి, వాళ్ళ భుజాన మందసాన్ని పెట్టుకొని ఎప్పుడైతే అలా నడుస్తూ యోర్దాను నదిలో దేని బిడ్డలారా ఆ నీటిలో వాళ్ళ అరికాల టచ్ అయిన వెంటనే, వాళ్ళ అరికాలు ఆ యోర్దాను నది నీటిలో అలా తాకిన వెంటనే యోర్దాను నది ఏక రాశిగా నిలిచిపోయిందంట. అలా అధికారులు తాకిన వెంటనే, ఆ అధికారులు ముట్టిన వెంటనే, ఆ అధికారులు తాకిన వెంటనే యోర్దాను నది ఏక రాశిగా నిలిచిపోయినట్లుగా లేఖనాల్లో రాయబడినమాట. కారణం మందసం యొక్క ప్రభావం. ఆమేన్. రెండు చేతుల తలలో చెప్పండి గట్టిగా. కానీ మందసం యొక్క అద్భుతమైన శక్తి, అతీతమైనటువంటి ప్రభావంతో మందసం నింపబడింది కనుక ఆ మందసాన్ని మోయగలిగిన యాజకుడి యొక్క అధికారులు అలా టచ్ అయిన వెంటనే యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. స్తోత్రం అందామా? రెండు చేతులెత్తి ఘనంగా స్తోత్రం చెప్పండి. ఈ రోజు నువ్వు మందసాన్ని మోసే వ్యక్తిగా మార్చబడుగాక. మందసం అనగా సంఘము. చెప్పండి. మందసం అనగా సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి. అపవాది ఎన్నో రకాలుగా క్రియ జరిగిస్తూ ఏదో కోణంలో సంఘాన్ని పాడు చేయాలని, మంచిగా కొనసాగుతున్నటువంటి పరిశీలిని అందరినీ నాశనం చేయాలని, ఏదో ఒక రీతిగా సంఘాన్ని పాడు చేయడానికి అపవాది వారి ఆలోచనతో కిరికిరి చేస్తుండగా ఇటువంటి భయంకర పరిస్థితుల్లో సంఘమా విశ్వాసులారా ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఒక బాధ్యత, భారం ఉండాలి. సంఘాన్ని కాపాడుకునే బాధ్యత నీవు కలిగి జీవించాలి. స్తోత్రం. రెండు చేతుల తలలో చెప్పండి గట్టిగా. నాడు ప్రజలు ఎలా ఉన్నారంటే, వింటున్నారండి? ప్రజలు ఎలా ఉన్నారంటే, ఎక్కడ కీడు జరుగుతుందంటే, ఎక్కడ నష్టం జరుగుతుందంటే మనకి ఎందుకు లేండి బాబా, ఎంతే చర్చికి వెళ్తాం, లేకపోతే లేదు మనకి ఎందుకు తలనొప్పి అంతా అని బాధ్యత లేనటువంటి వ్యక్తులు, భారం లేని వ్యక్తులు ఈనాడు సంఘాలు ఎక్కువైపోతున్నారు కనుక సంఘం పాడైపోతుంది, సంఘం భ్రష్టత్వం కలుగుతుంది, సంఘంలో సమస్యలు ప్రారంభమవుతున్నాయి, సంఘంలో అపవాది క్రియ ఎక్కువగా జరుగుతుందని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. యేసు నామములో వాడి కార్యాలని నాశనం అయిపోవును గాక, వాడి తలంపులు యేసు నామములో కాల్చబడును గాక. సంఘానికి పరిచర్యకి విరోధంగా నిలబడే ప్రతి వ్యక్తి, ప్రతి మనుషుడు, ప్రతి దైవపు కార్యాలు యేసు నామములో శపించబడును గాక. రెండు చేతులు తామని చెప్పండి గట్టిగా.
దేవుని పరిచర్య అంటే చిన్నపిల్లలు ఆడుకునే గోళీలాట కాదు. దేవుని పరిచర్య అంటే మీ తెలివితో, నీ సొంత తెలివితో, నీ సొంత జ్ఞానంతో చేసేదిగా. దేవుని యొక్క పరిచర్య, దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘము, ఆయన ప్రాణాలు అర్పించి సంఘాన్ని స్థాపించి నిన్ను నా రక్తులు కడిగి ఒక అద్భుతమైన సంఘముగా దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సంఘాన్ని పాడు చేయడానికి ఎన్నో రకాల కుక్కలు, ఎన్నో రకాల నక్కలు, ఎన్నో రకాల పనికిమైనటువంటి పందులు దేవుడు ఆ సంఘం కొరకు, సంఘం పాడు చేయడానికి రకరకాల కార్యం జరిగిస్తుండగా సంఘమ విశ్వాసులారా, నీ ఒక సాధోగు వంశస్థుల వలె మార్చబడుదుగాక. రెండు చేతుల తలలు సాధోగు వంశస్థులు మందసాన్ని మోసారు. మందసం మోయటువంటి చాలా వేదనతో కూడింది, మందసాన్ని మోయటువంటి చాలా బాధ్యతతో కూడింది, మందసాన్ని మోయటువంటి చాలా భారంతో కూడినటువంటి పరిస్థితి మనం గమనించాలి. మందసము మహిమా ప్రభావం కలిగింది కనుక ఆ మహిమా ప్రభావం కలిగిన మందసం నువ్వు మోయగలగాలంటే నీకు ఒక మంచి మనస్సాక్షి కావాలి. ఒక మంచి మనస్సాక్షితో నిలబడినప్పుడు నీవు మందసాన్ని మోయటానికి అవకాశం ఉంటుందని మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయారు. అక్కడ భయంకరమైన రహస్య స్థాల్లో పెద్ద పెద్ద గడ్డలు వచ్చి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి, ఇంకా తెగులు ఎప్పుడు ఆగిపోయిందంటే, అయ్యా ఈ మందసం మాకొద్దు బాబు అని వాళ్ళంతటా వాళ్ళే దేని మీద దుఃఖపడి ఏడ్చి మొత్తాన్ని ఆ మందసాన్ని ఇశ్రాయేలు దేశానికి వాళ్ళంతటా వాళ్ళే పంపించినప్పుడు తెగులు ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి. అటువంటి ప్రభావం కలిగిన మందసును మోయాలి. పాత నిబంధన గ్రంథంలో కొద్దిమంది మాత్రమే మోయాలని చెప్పి దేవుడు ఏర్పాటు చేశాడు. కొత్త నిబంధన పేరుమంటారా ప్రభు యొక్క సన్నిధిలో సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, సంఘాన్ని పరిచయం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి భుజాల మీద దేవుడు ఉంచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనికి నా దేవుని బిడ్డలారా, ప్రభుత్వాలు కొనసాగుతున్న వాళ్ళారా, మందసాన్ని మోయగలగాలి. సాధోకు వంశస్థులు సంతతి వారందరూ కూడా దేవుడు మందసాన్ని భుజాన వేస్తూ మోసినట్లుగా లేఖన భాగాల్లో రాయబడిన మాటను మనం చూడగలుగుతాం. మీకు ఇంకొక చరిత్ర కూడా జ్ఞాపకం చేస్తాను. అబీనాదాబు అన్నట్టు గట్టిగా ఈ మందసాన్ని ఈ ఫిలిష్తీయుల దేశం నుంచి మొత్తానికి అలా తీసుకుని వెళ్ళిపోయి అబీనాదాబు అనే ఒక ఇంట్లో ఉంచారు. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించుగా 20 సంవత్సరాలు ఉంది ఆ ఇంట్లో. చెప్పండి అమ్మా. ఏంటది? మందసం. చెప్పాలి కానీ ఏంటది? మహిమతో నింపబడిన మందసం. హల్లెలూయా. ప్రభావంతో నింపబడిన మందసం. హల్లెలూయా. అబీనాదాబు యొక్క ఇంట్లో దేనిమిట్లారా 20 సంవత్సరాల మందసం ఉన్నా ఆ ఇంటి వారికి ఏ మేలు జరగలేదు, ఆ ఇంట్లో ఏ దీవెన రాలేదు. ఒక మాట చెప్పాలంటే ఆ ఇంట్లో కొడుకు చచ్చాడు అన్నమాట. ఎందుకని? మందసమే. అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది, కానీ ఆ ఇంట్లో వాళ్ళు మేలు పొందినట్లుగా, ఆ ఇంట్లో దీవెన పొందినట్లుగా రాయబడలేదు. కానీ 20 సంవత్సరాల ఆ యొక్క మందసం ఆ ఇంట్లో ఉన్న దానిని బట్టి ఆ ఇంట్లో వాళ్ళకి మరణం సంభవించింది, ఆ ఇంట్లో వాళ్ళకి దుఃఖం మిగిలింది, ఆ ఇంట్లో వాళ్ళు నష్టపోయి శాపించబడినట్లుగా లేఖనాల్లో రాయబడిన మాట. అదే మందసము పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో. హల్లెలూయా అందామా. ఒబేదేదేము అనండి గట్టిగా. సరిగ్గా 3 నెలలు ఉందంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. అదే మనసము ఒబేదేదేమైన ఇంట్లో 3 నెలలుంటే ఆ మనసము ఉన్న కారణాన్ని బట్టి 3 నెలల్లో ఒబేదేదేము యొక్క కుటుంబ వంశస్థులందరూ మహిమకరంగా దీవించబడ్డారు. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడుతూ 3 నెలలకే కుటుంబం ఆ ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. 3 నెలలకి. కానీ అదే మనసము అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది. ఆ ఇంట్లో వాళ్ళకి మరణం సంభవించింది, ఆ ఇంట్లో శపించబడ్డారు, ఆ ఇంట్లో దుఃఖం ప్రారంభమైంది. ఎందుకు? అక్కడ 20 సంవత్సరాలు ఉన్నా ఆ ఇంటి వారు ఆశీర్వదించబడలేదు. ఇక్కడ 3 నెలలు ఉన్నందుకే ఆ ఇంటి వారు అందరూ దీవించబడ్డారు. స్తోత్రం చెల్లిద్దామా. దీనికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? మందసము మోయాలంటే, మందసాన్ని భరించాలంటే ఒక మంచి మనస్సాక్షి మనకు ఉండాలి. మంచి మనస్సాక్షి మనకున్నప్పుడే మందసాన్ని మోయగలుగుతాం. దేని బిడ్డరా, మందసాన్ని మోసేవాడు పరిశుద్ధుడై ఉండాలి. మందసాన్ని మోసేవాడు మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఉండాలి. ఎవరంటే వాడు మందసం చేయటానికి, మందసం మోయటానికి అవకాశం లేదు. ఇంకొక మాట, మందసాన్ని క్రమాన్ని దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు తెలుసా? స్తోత్రానికి గట్టిగా. ప్రజలందరూ ఒక బ్యాచిగా ఉండాలి. మందసాన్ని మోసే యాజకులందరూ ఒక గుంపుగా ఉండాలి. ఈ మందసాన్ని మోసే యాజకులకు ప్రజలకు ఇంచుమించుగా 2000 కొలమూరల దూరం ఉండాలి. స్తోత్రం చెప్పండి. మందసం దగ్గరికి రాకూడదు, మందసాన్ని ఎవడు ముట్టుకోకూడదు. దేవుని చట్టం అది. ముట్టుకుంటే శపించబడతావు, ముట్టుకుంటే చస్తావు. కనుక ఆ మనసాన్ని మోయగలిగిన వాడు ఎవరైతే అద్భుతంగా ప్రతిష్ఠించబడి సమర్పణ సేవకులు ఉన్నారు వాళ్ళు మాత్రం మనసాన్ని మోయాలి.
ఆ మందసాన్ని మోస్తున్నప్పుడు ప్రజలందరూ మోస్తున్నటువంటి దేని బిడ్డరా ఆ దైవ సేవకులు యాజకులకి ప్రజలకి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలో తెలుసా? 2000 కొలమూరలు ఉండాలని బైబిల్లో రాయబడి. చదవండి యెహోషువ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ యొక్క వాక్యంలో 3వ అధ్యాయం 4-5 వచనాల్లో రాయబడిన మాట మీరు చదివి సహకరించగలిగినట్లయితే, బైబిల్ ఉన్న వాళ్ళందరూ యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 4 వచ్చి చదువునా? దాదాపు 2000 అంటే ఇలా మనం కోస్తాం కదా మోర. మన దేశంలో పల్లెటూరు బాగా తెలుసు. పూలు కొనడానికి వెళ్ళినప్పుడు పూలుడు ఏమంటాడు? ఎన్ని కేజీలు కావాలమ్మంటాడా? నెలలో చెప్పండి. పూలు కొనాలంటే ఆడంటాడు ఇన్ని మూరలు కావాలంటాడు. మనం వాడు కొడుతూనే ఉంటాడా? మనం ఏమంటాడు? ఇదిగో సరిగ్గులు మూరలు అని చెప్పి ఇలా మాట్లాడుతాం. ఎందుకంటే మూల అలాంటి మూరలు 2000 కొలమూరలు అనగా దీని మీద అంత డిస్టెన్స్, అంత గ్యాప్ ఉండాలి. కారణం ఏంటి తెలుసా? ఆ కింద మాటలు చదువుకోండి. ఎవడో మందసాన్ని ముట్టుకోకూడదు, ఎవడు మందసాన్ని సమీపించకూడదు. కారణం అది మహిమ కలిగింది కనుక. స్తోత్రం చెల్లేదా? అటువంటి మహిమ ప్రభావం కలిగిన మందసాన్ని దేవుడు ఈ గ్రామంలో ఉంచాడు. ఆమె చెప్పండి. మీరు ఎంతో ధన్యులను సేవకులు చెప్తున్నాను. దీన్ని పెట్టారా? మీ గ్రామం ఎంతగానో దీవించబడాలని, మీ గ్రామ ప్రజలు ఎంతగానో దీవించబడాలని మహిమ గల మందస్సు మన గ్రామంలో దేవుడు పెట్టాడు. ఈ మందసాన్ని పాడు చేయాలని, ఈ మందసాన్ని నాశనం చేయాలని, ఈ మందసాన్ని గెలిపించాలని ఎన్నో రకాల శత్రువులు, ఎన్నో రకాల పన్నాగాలు పన్నుతున్నప్పుడు దేవుడు నువ్వేం చేయాలి తెలుసా? మందసాన్ని మోసే వ్యక్తిగా, కాపాడుకునే వ్యక్తిగా నువ్వు మార్చబడదుగా. శత్రువులతో చేతులు కలిపే మనస్తత్వాలు మనకు ఉండకూడదు. శత్రువులతో దేవుడు రాజీ పడే మనస్తత్వాలు మనకు ఉండకూడదు. అలా ఉన్నావంటే నువ్వే మందసాన్ని పాడు చేస్తున్నావు, నువ్వే మందసాన్ని నాశనం చేస్తున్నావు. నువ్వు మందసాన్ని పాడు చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని ఎలా ఉంచుతారో ఒకసారి ఆలోచించు. దేవుడి బిడ్డల భవిష్యత్తును ఎలా ఉంచుతారో ఒకసారి ఆలోచించు. నువ్వునైనా నేనైనా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా మందసాన్ని కాపాడుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. మందసాన్ని మోయగలగాలి. మోయగలమంటే ఎంతో వ్యాధులతో భారంతో కూడినటువంటి పరిస్థితి. మీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. అంత వ్యత్యాసం, అంత భయంకరమైనటువంటి గ్యాప్ తీసుకుని చెప్పినటువంటి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు అరికాలు అలా టచ్ చేశారు. నిబంధన మందసాన్ని మోసే యాజకులు యోర్దాను నదులు అలా అరికాలు అలా టచ్ చేసిన వెంటనే ఎప్పుడైతే అరికాలకు అలా నీరు తగిలిందో, అలా తగిలిన వెంటనే నీరంతా ఏకరాశి ఐసు గడ్డ అయిపోయింది. స్తోత్రం ఉందమ్మా? హల్లెలూయా చెప్పండి. చంద్ర పరిశుద్ధ 13వ చదువునా? యెహోషువ గ్రంథం 3:13 రాయబడి సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన చదువు. మోయి యొక్క యాజకులకు అరికాలు అలా యోర్దాను నది ముట్టగానే ఏకరాశిగా చప్పలు కొడుకు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈశ్వర గారు పాట రాశారు. ఏమని? జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయే నీ జనుల ఎదుట. Oh
ధ్వని లేదా? ఒకసారి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యలు సాదోకు యొక్క వంశస్థులు. చెప్పాలి హల్లెలూయా. మందసాన్ని మోయగలిగిన జీవితం కలిగిన వారు. ఈనాడు నా దేవుని యొక్క వాక్య భాగంలో మందసాన్ని